కోళ్యాగలు ఇవాళ కంది శ్రీనివాసరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు ఇగో ఈ రకంగా చెప్పుకొచ్చిర్రులా. ఏమై ఓ పిల్లగా వీళ్ళు కలిపే వరకనే సన్నియాలు అవుతట్టుందిగా. నేనైనా కలుపుకుంటావు. హలో హలో ఈ మన బండి దేవిదాస్ చారా మాట్లాడేది? బండి దేవిదాస్ చార్ తాత, నేను నర్సయ్య తాతని మాట్లాడుతున్నా. చెప్పే తాతయ్య గారు. నేను ఛానల్ నర్సయ్య తాతని మాట్లాడుతున్నా. మీరు లైవ్లో ఉన్నారు పిల్లగా? అవును ఉన్నానే. అమ్మో కోయిలాగా పసి వచ్చింది. అయితే చూస్తున్నావు మా వార్తలు? వింటాను. ఇప్పుడు లైన్లో ఉన్నా, టీవీ ముందరనే ఉన్నాను. ఇది కథ. అయితే ఇప్పుడు ఏం లేదు తాత, మరి ఇలా మీ ఈ ఆదిలాబాదు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డిది ఇలా పండుగ ఉందారా? మరి పండుగ సంగతి ఏం చెప్తావు? మరి ఎటెట సంగతి? కంది శ్రీనివాసరెడ్డి గారు అయితే 2023 నుంచి ఆదిలాబాద్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడినప్పటికీ ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలో అనేక కార్యక్రమాలు, ప్రజల యొక్క సమస్యలు అన్ని తెలుసుకుంటూ రోజు కూడా కార్యకర్తలకు కానివ్వండి, బీదవారికి కానివ్వండి, అన్నదాన కార్యక్రమం అన్నది రోజు ఆయన 2023 నుంచి కూడా నడుస్తున్నది. ఇంట్లో కూడా పేదలకు పనుల కార్యక్రమం కానివ్వండి, ఫ్రూట్స్ ఏమన్నా పాల కార్యక్రమాలు కూడా చేపడతాడు. మరి ఓడిపోయినప్పటికీ ప్రజల్లో ఉంటూ ప్రజల యొక్క సమస్యలను ప్రజావాణి ద్వారా, ప్రజాభవన్ లో వారంకు 10 రోజులకు ఒకసారి సమస్యలు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఏరియాలో అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు ఏ సమస్యలతో బాధపడుతున్నారని చెప్పేసి 15 రోజులకు ఒకసారి కంది శ్రీనివాసరెడ్డి గారు మరి ప్రజాభవన్ లో ప్రజా సమస్యలు, ప్రజావాణి నుంచి వచ్చినట్టు దరఖాస్తులను పరిశీలించి మెడికల్ సీఎం గారు ఉన్నటువంటి ఏదో మెడికల్ బిల్స్ ఉంటాయో అవి కూడా చేస్తూ ఇందిరమ్మ ఇళ్లలో నిరుపేదలైనటువంటి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి ఇల్లు కావాలని చెప్పేసి కార్యక్రమాలు చేపడుతున్నాడు. పేదల పక్షపాతి, పేదల పెన్నిది. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ ని పూర్వభయం తీసుకురావడానికి 15-20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యంగా ఉన్న సందర్భంలో మరి వాళ్ళ కంది శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన తర్వాత మరి వాళ్ళ 47,250 ఓట్లతో 3వ స్థానంలో నిలిచినా కూడా ఇప్పుడు ప్రజల్లో ముందుకెళ్తున్నటువంటి సందర్భం. ఏదైతే ఎంపీ ఎలక్షన్ లో కూడా 77,000 మెజార్టీ ఓట్లతో ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీని ముందందించినటువంటి నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి గారు. ఆయన ఇంకా రోజుల్లో ముందుకు సాగాలని, ఇంకా మంచి పదవులు రావాలని ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలు, ఓటర్ మహాశయులు కోరుకుంటున్నారు తాతయ్య గారు. మరి తాత ఇప్పుడు ఒక ముచ్చటేందంటే అది బువ్వ పెడతాడట. ఎంతమంది పెడతాడే బువ్వ కడుపు సాలకుండా? ఇగో ఇప్పుడు అన్నం పెట్టేవారు, సున్నం పెట్టేవారు ఎప్పటికీ యాదుకుంటారు అనేది జగం ఎరిగిన సత్యం. మరి రోజుకు ఎంతమందికి బువ్వ పెడుతుండు? రోజుకు కార్యకర్తలకు 100-200 మంది కార్యకర్తలు, 300-400-500 మంది మరి పేద ప్రజలు పబ్లిక్ పెట్టడా ఏంది? పబ్లిక్. ఆయన క్యాంప్ కార్యాలయంలో పెద్ద డైనింగ్ హాల్ ఉంది. అందులో రోజు మినిమం 500-600 మంది భోజనం చేస్తా ఉంటారు. అంటే చుట్టుపక్కల కూలోళ్ళు, నానోళ్ళు కూడా వస్తారా? కూలోళ్ళు, నానోళ్ళు. పక్కకే రిమ్స్ హాస్పిటల్ ఉన్నది. బీద వాళ్ళు లేకపోతే జైన్ అవుతారు కదా అక్కడ హాస్పిటల్లో, వాళ్ళు కూడా వచ్చి డబ్బాలలో గాని ఇక్కడ అన్నం తిని వెళ్తారు. మళ్ళీ ప్రతి మీటింగ్ కార్యకర్తలకు సపరేట్ గా మంచి భోజనం కూడా అందిస్తాడు. గిట్టే ఆపదకు ఏమన్నా పని మీద పడి ఏమన్నా సమస్య ఉండి చెప్పుకుంటానికి వచ్చి కూడా యాళ్ళ కాగానే ఇంత బోధిని పోతారు ఇక కడుపుసాల చేసుకొని. అదే మరి తాత ఇయ్యాలా మరి కంది శ్రీనివాసరెడ్డిది ఇవాళ పుట్టినరోజు పండుగ అని అంటున్నావు?
అవు మరి ఈ పండుగ గోలిగా మరి ఏమేమి కార్యక్రమాలు చేస్తుర్రు ఆయన పండుగ గోలిగా? ఇవాళ 9 గంటలకు ఆయన జన్మదిన కార్యక్రమం ఉంది ఆ. భవన్ లో 9 గంటలకు ఉన్న తర్వాత ఉమ్. 500-600 మంది రక్తదాన శిబిరం అమ్మా ఇక్కడ రిమ్స్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నది. పేద వాళ్ళకు రక్తం అందరి సందర్భాల్లో ఉన్నాయి. ప్రతి జన్మదిన కార్యక్రమానికి 500-600 మంది రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి కార్యకర్తలు వేరే వాళ్ళందరూ కూడా ఆయన బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఆ యొక్క రక్తదాన శిబిరం మెడికల్ క్యాంప్ ఏదైతే రిమ్స్ కు అనుబంధం ఉన్న వారికి ఆ రక్తదానాన్ని పంపిస్తారు. ఇంకా ఇంకేం చేస్తున్నారు తాత? ఇంకా కార్యక్రమాలు పొద్దున కూడా కార్యక్రమాలు ఉన్నాయి. పండ్లు పంచడం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. చెప్పండి. ఇక మరి ఇప్పుడు రాంగపోంగా ఒక ముచ్చట ఏందంటే మరి ఇటు రాజకీయ సేవ, సామాజిక సేవ, అవును చదువు బాగా చదివినారుగా మీ సారు? అవునవును. ఎన్ఆర్ఐ అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. మరి గిట్నే చదువు బాగా చదివే, చదువు విలువ తెలిసినోడు కాబట్టి గిట్నే మరి చదువు బాగా చదివే పిల్లలకు, ఆర్థిక స్తోమత లేని వాళ్ళకు గట్టినే ఏమన్నా మరి జర షైసాబ్ చేస్తుండా? అవునవును. పిల్లలకు కూడా ఎవరైతే ఇప్పుడు ఒక మెడికల్ కాలేజీలో కావండి, ఇంజనీరింగ్ కాలేజీ కానీ బీద వాళ్ళ పిల్లలు ఎవరైతే ఫీజు కట్టలేని సందర్భంలో ఉన్నటువంటి వారికి కూడా ఆర్థిక సాయం అందజేస్తున్నాడు. యాక్సిడెంట్ లో ఎవరైనా బీదవారిలోకి కాలో చేతో ఎరిగితే ఇంటికి పోయి చెప్పేసి తన విధంగా సరుకులు కానివ్వండి, డబ్బు రూపంగా కానివ్వండి కూడా చెల్లిస్తున్నాడు. తాత మరి ఇప్పుడు కంది శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు పండుగకు కోళ్ళాగలు మరి ఏపాటి వస్తాయి ఇవాళ? ఎట్లా తాతయ్య? ఇవాళ ఏపాటి మంది వస్తున్నారు అంటున్నా పండుగకు? 1000 జనం వస్తుంది ఇక్కడ కాన్స్టిట్యున్సీలో. అన్ని కార్యకర్తలు ప్రతి మండలం విలేజ్ కెళ్ళి తరలి వస్తారు. ప్రతి పేపర్ల వల్ల మొత్తం పేపర్లను నిండిపోయిన యాడ్ ఇవ్వడానికి. ఓ అయ్యా, మరి మొన్న ఏదో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏదో జనగీత పాదయాత్ర అని పెట్టి కారాపూర్ మొత్తం దుమ్ము దద్దరిలో కొట్టిరాట. ఇక మరి ఎటట సంగతి ఎటట జరిగే మరి అంత కథ దేనికోసము? రేపు మరి స్థానిక సంస్థల కథ నడుస్తుండే, మరి జనాలు ఆదరణ ఉన్నదా ఉత్తదేనా? ఆదరణ ఉన్నది. 80% సీట్లు కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి ఏవైతే స్థానిక సంస్థల్లో కైవసం చేసుకుంటాం ఇక్కడ. అమ్మో గట్టిగానే ఉంది వ్యవహారము. అవును చెప్పండి. ఇంకా తాత మరి మొత్తానికైతే ఇలా ముసలోళ్లకు పండ్ల పంపిణీ, రక్తదాన శిబిరము, సాంస్కృతిక కార్యక్రమాలు, అనాథాశయాలు ఉన్నాయి కదా వారికి కూడా అన్నదాన కార్యక్రమాలు. మొత్తానికైతే మూత మోగుతుంది ఇలా ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ మూత మోగుతుంది. పండుగ వాతావరణంలో ఉన్నది. అమ్మని స్వామి రంగా. మరి మేము రావచ్చునా? రావాలా? మీరు రాకుంటే ఎట్లా? సరే తాత, సరే మరి ఉంటా. మంచిది శనార్థి. ఇది కథ మొత్తానికి. మరి బండి దేవిదాస్ చారి ఇక ఈ రకంగా కంది శ్రీనయ్య సేవలు ఏ రకంగా ఉన్నాయి, ఆయన మనస్తత్వం ఎట్లాంటిది, ఆయన ఏ రకంగా కష్టపడుకుంటా ఓడిపో